అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం వచ్చేసి అనంతపురం నగరంలోని విద్యుత్ శక్తి నగర్ అంటే రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ నుంచి మనం ఎల్ఐజి బస్ స్టాప్ వస్తుంది. బస్ స్టాప్ తర్వాత ముందుకు వస్తున్న లెఫ్ట్ సైడ్ లో ఒక ఆటో స్టాండ్ ఉంటుంది. విద్యుత్ నగర్ 2 అనేది ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. మరి అక్కడ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ పార్కు ఏ విధంగా ఇచ్చినారంటే ముఖ్యంగా తోట బాలన్న గారి గురించి చెప్పుకోవాలి. ఈ పార్కుకి ఫస్ట్ ఫౌండేషన్ నుంచి ఆయన కష్టపడి ఆయనతో పాటు ఆయన కొంత మిత్ర బృందం కమిటీని ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ ఒక ఎంటీ స్థలం అంటే మున్సిపాలిటీ వారితో మాట్లాడుకొని మరి ఇక్కడ సుందరమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఒక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చిన్న చెట్ల నుంచి ఈరోజు మహావృక్షాలుగా మార్చిన ఘనత కూడా మరి తోట బాలన్న గారికి చెందుతుంది. ఇక్కడ దాదాపు వందల రకాల చెట్లను కూడా ఆయన సొంతంగా తెచ్చి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి పర్యావరణాన్ని మరి ఈరోజు కాపాడడం జరుగుతుంది. మరి అలాంటి పర్యావరణం దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ కష్టపడి ఆయన పెంచడం జరిగిన చెట్లను మరి అలాంటి పార్కు ఈరోజు మరి ఇక్కడ చెట్లు మరి ఇవి అన్ని ఆకులన్నీ రాలి మరి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఆయనే సొంతంగా ఆయన క్లీన్ చేసి ఆయన బాగా చేసేవారు. మరి ఈరోజు మరి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల మరి ఈరోజు మరి ఇక్కడ పరిస్థితి వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అందుకోసం ఆయన వచ్చేసి మరి మున్సిపాలిటీ అధికారులకి తెలియజేయాలని చెప్పి మనకి మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పి రావడం జరిగింది. మరి ఇక్కడున్న పరిస్థితి ఏంటి, మరి దాని గురించి మనతో పాటు తోట బాలన్న గారు ఉన్నారు, వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మరి ఈరోజు మీరు ముఖ్యంగా మీడియాకి పిలవడానికి కారణం ఏమంటారు? అసలు నేను తోట బాలన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫోర్మెన్ గ్రేడ్ 1గా ఉండి రిటైర్డ్ అయినా 2001లో. అయితే ఈ కాలనీలో 129 ఫ్లాట్స్ ఉన్నాయి. అందరు మెంబర్లు మేమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్కర్సే. కాబట్టి ఇక్కడ ఉన్న ఒక 1.18 సెంట్స్లో 1 ఎకరా 18 సెంట్లలో ప్రభాకర్ చౌదరి ఉన్నప్పుడు ఒక వాళ్ళకి బ్రిడ్జి కోసం బ్రిడ్జి దగ్గర సూర్యనగర్ వాళ్ళకు స్థలం వాళ్ళకు కొట్టాలు వేయించినారంటే వాళ్ళకి ఇప్పించినారు. అప్పుడు మాకు ఇంకా 129 ఫ్లాట్లలో కూర్చుండేదానికి మాకు స్థలం లేదు. ఇంత కాలనీ కాబట్టి ఏదో ఒకటి చేయాలని మేము ఇంకా 27 సెంట్లు ఉన్న స్థలాన్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీ నుంచి కండిషన్స్తో మేము పార్క్ తయారు చేస్తాము, లైబ్రరీ పెడతాము, హోమియో పెడతాము, చుట్టూ కాంపౌండ్ కడతాము, రక్షణ చేస్తాము అని మేము కండిషన్స్తో మేము 2005లో తీసుకొని దీన్ని బిల్డింగ్ కూడా లైబ్రరీ, హోమియో ఇవన్నీ బిల్డింగ్ కూడా కట్టినాము. ఇవన్నీ కట్టిన తర్వాత చెట్లు ఇప్పుడు మహావృక్షాలైనాయి. 2000లో వేసిన చెట్లు ఇప్పుడు మహావృక్షాలైనాయి. మహావృక్షాలైన తర్వాత ఈ ప్రకృతి సంబంధంగా ఈ ఆకు రాలేదు, చెట్టు కాయలుగా రాలేదు, పూత రాలేదు, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఇంతవరకు మొన్న 2 ఏళ్ళ వరకు బాగానే చేసినాను. పెరాలసిస్ వచ్చిన తర్వాత నా ఆరోగ్య రీత్యా నేను కొంచెం చేయలేకపోతున్నాను. ఎవరు కూడా ముందుకు రావడం లేదు శ్రమదానం చేసేదానికి. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ వారు స్పందించి మాకు ఈ ప్రకృతిని అంటే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచాలని గవర్నమెంట్ చెప్తానే ఉంది. కాబట్టి దయచేసి ఒక స్వీపర్ని మాకు మా పార్క్ కోసం ఇస్తే అది పర్యావరణం మేము ఉంటాము, దిన్నం కూడా క్లీన్ చేసి పర్యావరణాన్ని బాగా ఉంచుతాము. కాబట్టి దయచేసి మీరు స్పందించి మాకు ఒక స్వీపర్ని అలాట్ చేయాలని మరీ కోరుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈరోజు మరి కమిషనర్ గారికి కోరడం జరుగుతుంది. అయితే ఇక్కడున్న పరిస్థితుల్లో అంతా డర్టీగా ఏర్పడి మళ్ళీ వాతావరణం కాలుష్యం అవుతుందనే భావంతో ఆయన లాస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా ఇప్పుడు వరకు మొన్నటి వరకు కూడా ఆయన ఇది పని చేసి క్లీన్గా ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉంది కాబట్టి దీనికి మున్సిపాలిటీ వాళ్ళు ఒక స్వీపర్ని ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు. మరి ఈ పార్కు కూడా మున్సిపాలిటీకి చెందిన పార్కు కాబట్టి ఇందులో క్లీన్గా ఉంచే బాధ్యత కూడా మున్సిపాలిటీకి సంబంధం ఉంటుంది కాబట్టి వారు కూడా చొరవ తీసుకొని దీన్ని క్లీన్గా సంరక్షణ చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కాంపౌండ్ చుట్టూ కూడా ఈరోజు ఆకులన్నీ పడేసి డర్టీగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి చోట కూడా మనం ఇల్లు శుభ్రం చేసుకున్నాం, అన్నీ చేసుకుంటున్నాం, కానీ మన కాలనీ కూడా శుభ్రం చేసుకునే పరిస్థితి
కావాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడంతా చుట్టుపక్కలంతా కూడా మంచి వాతావరణం ఉంది. మరి దీన్ని రక్షించుకునే బాధ్యత కూడా మనకు కావాలి కాబట్టి దీనిపైన మున్సిపల్ అధికారులు కూడా స్పందించి దీనికి ఖచ్చితమైన క్లీన్‌గా ఉంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి తోట బాలన్న గారు కోరుతున్నారు. అదేవిధంగా D3 న్యూస్ ద్వారా కూడా మనం కోరుతున్నాము. అదేవిధంగా ఈ పార్కు 25 సెంట్లో కట్టడం జరిగింది. అదేవిధంగా దీంట్లో వచ్చేసి ఒక హాల్ ఉంది. ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి. అదేవిధంగా దాదాపు మనం చూసుకున్నట్లయితే ఒక ఓపెన్ ఏరియా దాదాపు 100 మంది దాకా పట్టే పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ముందు నుంచి గతంలో నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించుకోకున్నట్ల మీరు వచ్చి ఫంక్షన్స్ ఏదైనా చేసుకోండి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోండి, పేదవారు ఏదైనా ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు ఇక్కడ. వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వచ్చి చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పోవాలని వాళ్ళు భావిస్తున్నారు. మరి దీన్ని కాలనీ వాసులు కావచ్చు, మరి అనంతపురంలో ప్రజలు కావచ్చు, దీన్ని ఉపయోగించుకొని మరి ఇప్పుడు ఎక్కడెక్కడో పోయేసి ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేసుకొని ఫంక్షన్ ఉంటారు. కానీ ఇక్కడ కేవలం ఒక్క రూపాయి కూడా చెల్లించుకున్నట్ల మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు. వచ్చి ఇక్కడ వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం లోపల ఏదైనా ఫంక్షన్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే 1 డే ప్రోగ్రామ్ ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు. దానికని వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే క్లీన్‌గా ఉంటుందో అదే విధంగా క్లీన్‌గా ఉంచి పోవాలి. ఎందుకంటే మళ్ళా దాన్ని వాళ్ళు గలీజ్ చేస్తే వేరే వాళ్ళు పెట్టి చేపించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మరి వాళ్ళు కూడా అదే విధంగా కోరుతా ఉన్నారు. మరి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలా. మరి దీనికి సంబంధించి మరి తోట బాలన్న గారు చెప్పిన విధంగా కమిషనర్ గారు కూడా అదే విధంగా మరి ఈరోజు అటవీ శాఖ అధికారులు కూడా దీనిపైన చెట్లను సంరక్షించే బాధ్యత వాళ్ళది ఉంది కాబట్టి మరి ఇటువంటి మంచి పార్కుని దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పోషణ చేసి పెంచిన చెట్లను కూడా పరిరక్షించాలనే బాధ్యతని వాళ్ళు కూడా తీసుకొని మరి ఈరోజు మరి దానిపైన చెట్లను సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకొని దీన్ని కూడా పర్యవేక్షించాలని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి చూస్తున్నానండి D3 న్యూస్ అనంతపురం.